ఈ ఒక్క వెబ్సైట్లో 60 ఫ్రీ ఏఐ టూల్స్ ఉన్నాయి. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యశ్వంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునియష్ ఏఐ. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ మన సబ్స్క్రైబర్ కామెంట్. స్టూడెంట్స్కి అవసరం అయ్యే ఏఐ టూల్స్ చెప్పండి. సో మీకు కూడా ఏదైనా ఏఐ టూల్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. సో స్టూడెంట్స్కి యూజ్ అయ్యే ఒక 10 ఫ్రీ ఏఐ టూల్స్ లిస్ట్ అవుట్ చేసి వీడియో ప్రిపేర్ చేసిన. ఓకే, ఫస్ట్ టూల్తో లీవ్ లెటర్ అండ్ స్పీచ్ జనరేట్ చేద్దాం. ఓకే, చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. లెఫ్ట్ సైడ్ లెటర్ అండ్ రైట్ సైడ్ స్పీచ్ కింద క్లిక్ చేసి టైప్ చేసి సెండ్ కొట్టాలి. ఓకే, ఇన్ఫర్మేషన్ జనరేట్ అయింది. ఈ బటన్ క్లిక్ చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ మొత్తం కాపీ అయిపోద్ది. నెక్స్ట్ యూట్యూబ్ వీడియో సమ్మరీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక లాంగ్ యూట్యూబ్ వీడియో చూడాలి కానీ మీకు టైం లేదు. కానీ ఆ వీడియో చూడకుండా వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆ వీడియో లింక్ కాపీ చేయాలి. నెక్స్ట్ యూట్యూబ్ వీడియో సమ్మరైజర్ టూల్ ఓపెన్ చేసి లింక్ ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ కొట్టండి. వీడియోలో ఉన్న ప్రతి సెంటెన్స్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ సమ్మరీలో హైలైట్స్ ఉంటాయి, మెయిన్ కీ పాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రీ ఏఐ టూల్తో డయాగ్రామ్స్ చేయొచ్చు. leonardo.ai టూల్ ఓపెన్ చేసి మెయిల్తో లాగిన్ కావాలి. నెక్స్ట్ క్రియేట్ న్యూ ఇమేజ్. నెక్స్ట్ ప్రాంప్ట్ జనరేటర్. ఇక్కడ మీకు ఏ డయాగ్రామ్ కావాలో టైప్ చేయాలి. సో మనకి 4 ప్రాంప్ట్స్ వచ్చినాయి. సో మీకు నచ్చిన ఏదైనా ఒక ప్రాంప్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ కొట్టాలి. ఓకే, మనకు డయాగ్రామ్ వచ్చింది. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్అవుట్ తీసి మన అసైన్మెంట్లో కానీ ప్రాజెక్ట్లో కానీ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రీ ఏఐ టూల్తో పీపీటీస్ జనరేట్ చేయొచ్చు. స్లైడ్స్ గో టూల్ ఓపెన్ చేయండి. గెట్ స్టార్టెడ్. ఇక్కడ మీ టాపిక్ టైప్ చేయండి. నెక్స్ట్ రైటింగ్ టూల్ సెలెక్ట్ చేసి లాంగ్వేజ్, నెక్స్ట్ స్లైడ్స్, నెక్స్ట్ కింద పీపీటీ స్టైల్ సెలెక్ట్ చేసి జనరేట్ కొట్టండి. ఇప్పుడు మీ మెయిల్తో లాగిన్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా మాడిఫై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, కింద చూడండి మనకు స్లైడ్స్ వచ్చినాయి. నెక్స్ట్ మీద డౌన్ యారో క్లిక్ చేస్తే మన వీడియో డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రీ ఏఐ టూల్తో మీ అసైన్మెంట్స్ ఏఐతో రాయొచ్చు. టెక్స్ట్ టు హ్యాండ్ రైటింగ్ టూల్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ డిలీట్ చేసి మీ పీడిఎఫ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాపీ పేస్ట్ చేయండి. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసి మీ హ్యాండ్ రైటింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫాంట్ సైజు. నెక్స్ట్ కింద టెక్స్ట్ కలర్ ఉంటుంది, అంటే మీరు బ్లాక్ పెట్టుకోవచ్చు, రెడ్ పెట్టుకోవచ్చు, బ్లూ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ జనరేట్ ఇమేజ్ క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మనకు 3 ఇమేజెస్ వచ్చినాయి. కానీ మీకు లైన్స్ కాకుండా వైట్ పేపర్ మీద కావాలనుకుంటే మీద థర్డ్ ఆప్షన్ వితౌట్ లైన్, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు లైన్స్ అనేవి రిమూవ్ అవుతాయి. డౌన్లోడ్ ఇమేజ్ క్లిక్ చేస్తే ఇమేజెస్ డౌన్లోడ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రీ ఏఐ టూల్తో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో ఈ వీడియో చూడండి, కింద లింక్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రీ ఏఐ టూల్తో ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ నుంచి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్రియేట్ చేయొచ్చు. క్విజ్ కో టూల్ ఓపెన్ చేయండి. గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ. నెక్స్ట్ లాగిన్ కావాలి. నెక్స్ట్ కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ పేస్ట్ చేయాలి. కింద క్వశ్చన్ టైప్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్, మల్టిపుల్ చాయిస్, షార్ట్ ఆన్సర్స్, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఈజీయా, హార్డా, మీడియమా. నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్స్ కావాలి. నెక్స్ట్ జనరేట్ కొట్టాలి. ఓకే, మనకి క్వశ్చన్స్ వచ్చినాయి. రివీల్ ఆన్సర్ క్లిక్ చేస్తే ఆన్సర్ చూపెడుతుంది. నెక్స్ట్ ఫ్రీ ఏఐ టూల్తో లాంగ్ ఆన్సర్ని షార్ట్ ఆన్సర్ లెక్క కన్వర్ట్ చేయొచ్చు. సో ఎనీ సమ్మరీ టూల్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఫైల్ అప్లోడ్ చేయాలి. మీ క్వశ్చన్ ఏ ఫార్మాట్లో ఉన్నా ఏం కాదు, ఆడియో, వీడియో, పీపీటీ, పీడిఎఫ్, టెక్స్ట్, ఎనీథింగ్. ఓకే, మనకి లాంగ్ ఆన్సర్ షార్ట్గా కన్వర్ట్ అయింది. ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ మాత్రమే పాయింట్అవుట్ అయినాయి. నెక్స్ట్ ఫ్రీ ఏఐ టూల్తో రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవచ్చు. దానికోసం ఈ వీడియో చూడండి. నెక్స్ట్ ఫ్రీ ఏఐ టూల్తో మీరు కాపీ కొట్టిన ఇన్ఫర్మేషన్ని మీ ఓన్గా రాసినట్టు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూడండి, కింద లింక్ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ప్రతి ఏఐ టూల్కి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.